నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులను ప్రసాదించి మానవ లోకాన్ని విజయ పరంపర వైపు అడుగులు వేయించే తల్లి జగన్మాత. ఆ తల్లే తన భక్తులకు సర్వవేళల్లో సర్వావస్థల్లోని విజయాలను అందించి రక్షించి కాపాడే లలిత. ఆ జగదాంబను తల్లిగా ఉపాసిస్తే భక్తుల కోసం పలు రూపాలలో సాక్షాత్కరిస్తుంది. ఆ జగన్మాత దయా దాక్షణ్యాలతో మాతృవాత్సల్యము వెళ్లి విరిసే దివ్యశక్తి. భక్తులను జాగరూకతతో కాపాడే విశ్వమాత. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శాంభవి పద్మాక్షి అమ్మవారిగా హన్మకొండలో కొలువై తనను నమ్మి కొలిచే భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ తల్లి కొలువైన కోవెలను కనులారా దర్శించి తరిద్దాం రండి. మన దేశ సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ సంపదలో భాగంగా పంచాక్షి క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటిలో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, హంపీలో విరూపాక్షి ఆలయాల తర్వాత శతాబ్దాల చరిత్ర గల ఆలయం హన్మకొండలోని పద్మాక్షి ఆలయం. ఇక్కడి అమ్మవారు అజ్ఞానంధకారంలో మునిగిన జనులకు సన్మార్గం చూపుతూ జ్ఞానదాయినిగా వెలుసిల్లుతోంది. తనను దర్శించవచ్చిన భక్తుల అభిష్టాలను తీర్చే పద్మాక్షిగా భక్తుల పూజలందుకుంటోంది. 1000 ఏళ్లకు పైగా కాకతీయుల ఆరాధ్య దైవంగా వెలసిల్లిన పద్మాక్షి అమ్మవారిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం రండి. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లులో గణనీయంగా దివ్య, భవ్య, శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట, పంచకూట ఆలయాలను నిర్మించారు. ముఖ్యంగా కాకతీయ రాజులు శివారాధకులు కావడంతో అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాలను నిర్మించారు. కాకతీయుల పాలనలోని వైభవ పరాభవాలకు దర్పణం పట్టిన మహిమాన్విత క్షేత్రం శ్రీ పద్మాక్షి అమ్మవారి క్షేత్రం. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. హన్మకొండ గుట్టగా పిలిచే కొండగట్టుపై పద్మాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఒకప్పుడు ఈ హన్మకొండ సిద్ధేశ్వరంగా, హనుమద్గిరిగా, సిద్ధుల కొండగా వ్యవహారంలో ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలను బసపురాణంలో సిద్ధేశ్వర చరితంగా చెప్పబడింది. ఈ కొండగుట్టపై నుంచి చూస్తే వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాలు చూటముచ్చటగా దృశ్యమానమవుతాయి. ఆ యొక్క హనుమద్గిరిపై స్వయం ఆవిర్భావం చెందినటువంటి అమ్మవారు పద్మాక్షి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారినే కాకతీయులు ఆరాధ్య దైవము, అధిష్టాన దేవతగా నియమించుకోవడం జరిగినది. ఈ యొక్క ఓరుగల్లులోని క్షేత్రంలో ఈ యొక్క దేవాలయము కాకతీయులకు మూల స్తంభము. కాకతీయులు వారు మొట్టమొదటి రాజైనటువంటి మాధవవర్మ అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అద్దం దగ్గర సొరంగ మార్గం ద్వారా దర్శించుకోవడం ద్వారా అమ్మవారు కాకతీయుల వంశానికి 1000 సంవత్సరముల వరకు అమ్మవారి ఆశీస్సులు అందజేయేటట్టుగా అమ్మవారు వరం ఇచ్చినది. ఆ వరము చేతనే కాకతీయుల వంశము అభివృద్ధి చెందినది. అట్లా మొట్టమొదటి రాజైనటువంటి మాధవవర్మ, రోలరాజు, భేతవరాజు, 2వ మాధవర్మ, గణపతి దేవుడు, రుద్రమదేవి, అదేవిధంగా ప్రతాపరుద్రుడు, ఈ విధమైనటువంటి 7గురితోటి కాకతీయుల సైన్యము అంతా బలగం అంతా కూడా దేశాలుగా విస్తరింపజేసినది. శ్రీవత్సుందర నాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాంబాం కమలాసనార్చిత పదాం. పద్మాక్షి అమ్మవారి సన్నిధికి చేరుకోవడానికి కొండ కింద నుండి మెట్ల మార్గం ఉంది. భక్తులు ఈ మార్గం నుంచే అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. పద్మాక్షి అమ్మవారి ఆలయం కొండను తొలచి నిర్మించారు. గుట్టపైకి చేరిన భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతి చిత్తం ఏర్పడుతుంది. జగన్మాత ఒడిలో సేద తీరిన దివ్యానుభూతి భక్తులకు కలుగుతుంది. హన్మకొండ నగరం నడిబొట్టిన 1000 స్తంభాల గుడికి అతి సమీపంలోనే పద్మాక్షి దేవాలయం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయం జైన తీర్థంకరులకు ఆలవాలంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఈ సిద్ధుల కొండపై ఎక్కడ చూసినా సిద్ధుల శిల్పాలు విరివిగా కనిపిస్తాయి. మహావీరుడు, జైన తీర్థంకరుల శిల్పరాజాలతో ఒక విలక్షణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ పద్మాక్షి గుట్ట. జగన్మాత పద్మాక్షిగా కొలువైన ఈ ఆలయం ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలకు అద్దం పడుతుంది. ఒకప్పుడు ఈ కొండపై సిద్ధులు తపస్సు చేస్తూ సంచరించేవారని తెలుస్తోంది. వారి తపోనిష్టకు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. యోగులు పరమేశ్వరుడిని అర్చావతారమూర్తిగా గుట్టపై సాక్షాత్కరించమని వేడుకుంటారు. దీంతో పరమేశ్వరుడు శక్తిహీనంతున ఈశ్వర అని చెప్పి, శాంభవి లేనిదే తాను అర్చావతారం అవతరించలేనని చెప్పి అదృశ్యమవుతాడు. దాంతో సిద్ధులు అమ్మవారి కోసం తపస్సు చేయగా పార్వతీమాత కరుణించి పద్మాక్షిగా కొలువయ్యింది. గుట్ట దిగువన పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా అవతరిస్తాడని వరం ప్రసాదించింది. ఈ నేపథ్యంలోనే జగద్ధాత్రి పద్మాక్షిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. హనుమద్గిరిపై పిరిమిడి ఆకారంలో కనిపించే గోపుర ప్రభతో పద్మాక్షి అమ్మవారి ఆలయం ప్రకటితమవుతోంది. ఈ అమ్మవారిని కాకతీయుల తొలి ప్రభువైన మాధవవర్మ పద్మాక్షమ్మను ఇలవేల్పుగా కొలిచినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 10వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायिका श्रीमत्षण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम्. श्रीमत्सुन्दरनायकीं भयहरां ज्ञानप्रदां निर्मलां श्यामाम्बां कमलासनार्चितपदां नारायणस्यानुजा. కాకతీయుల రాజులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన తరువాతే శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించేవారని చెప్తారు. శత్రువులపై విజయాలన్నీ పద్మాక్షి అమ్మవారి అనుగ్రహమేనని కాకతీయుల చారిత్రక గ్రంథాల ద్వారా విదితమవుతోంది. ఈ అమ్మవారు సకల కోరికలను నెరవేర్చేటువంటిదే కాక ప్రపంచములో ఉండేటువంటి పంచాక్షి దేవాలయం 4వది. కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి, కాశీలో విశాలాక్షి, హనుమకొండలో పద్మాక్షి, హంపిలో విరూపాక్షి. మనకున్నటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ అమ్మవారు మోక్షప్రదాయినిగా కూడా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఈ అమ్మవారి యొక్క చరిత్ర చెప్పాలంటే ఎంతో కలిగినటువంటిది. ఎవరెవరు ఏ ఏ కోరిక చొప్పున ఆమెను వేడుకుంటారో వారి కోరికలు నెరవేరుస్తాయనేటువంటిది ఇక్కడ ప్రాశస్త్యము. మరియు ప్రతినిత్యం అమ్మవారు కూడా ఇక్కడ 3 స్వరూపాలు కూడా ప్రాతకాలమందు బాలగా, మాధ్యాహ్నమందుగా యవ్వనవతిగా, సాయంత్రం వృద్ధ స్వరూపంగా అమ్మవారు గోచరిస్తుందనేటువంటిది ఇక్కడ ప్రతీతి. ఈ ఆలయం లోపల కొండగుట్టపైన జైన తీర్థంకుల శిల్పాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బసది అనే జైన మందిరం ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. జైన దేవాలయం కాలాంతరంలో 2వ ప్రోల్రాజు హిందూ దేవాలయంగా మార్చాడని తెలుస్తోంది. కాకతీయ పాలకులు జైన మతం నుండి వీరశైవ మతంలోకి మారారు. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో మంత్రి ప్రగ్గడ పేరుతో పద్మాక్షి గుట్ట బసది అని పేరుతో జైన ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా విరాజిల్లిందంటారు. గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. అయితే కాకతీయ రాజుల పాలనలో తమ ఇలవేల్పు
పద్మాక్షి దేవిని స్మరించుకుంటూ ఈ ఆలయాన్ని హిందూ ఆలయంగా మార్చినట్టు చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజుల ఇలవేల్పు అయిన పద్మాక్షి అమ్మవారి దర్శనం సకల సౌభాగ్యాల సిద్ధికి నిదర్శనం. భక్తుల కొంగు బంగారంగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలిచిన భక్తులను సదా అనుగ్రహిస్తుంది. ఇక్కడ కొలువైన అమ్మవారు పరంజ్యోతిగా, భగవతిగా, మణిద్వీపవాసినిగా, విశ్వవ్యాపినిగా, అదృశ్య రూపిణిగా పద్మాక్షి అమ్మవారు భక్తులను కటాక్షిస్తోంది. తనను దర్శించవచ్చిన భక్తులకు ప్రతిరోజు 3 సంధ్యల్లో 3 రూపాల్లో అభివ్యక్తమై అనుగ్రహిస్తుంది. పంచాక్షి క్షేత్రాల్లో మిగిలిన 4 క్షేత్రాల కంటే పద్మాక్షి అమ్మవారు సజీవమూర్తిగా ప్రసన్న వదనముతో భక్తులకు దర్శనమిస్తుంది. హరిద్రాముఖ వర్ణ ఛాయతో నిండు ముత్తైదువుగా గోచరించే అమ్మవారి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. ఇంకెందుకు ఆలస్యం, పద్మాక్షి అమ్మ దర్శనముతో తరిద్దాం రండి. గుహాలయంగా గోచరించే గర్భగృహంలో మహావీరుడి విగ్రహం దర్శనమిస్తోంది. అమ్మ సన్నిధిలోనే కుబేరుడు ప్రతిష్ఠితమై భక్తులకు దర్శనమిస్తున్నాడు. పద్మాక్షి అమ్మవారి సన్నిధికి చేరే భక్తులు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మను నేత్రపర్వంగా దర్శించి స్వహస్తాలతో అమ్మను ఆరాధించే భాగ్యం పొందవచ్చు. గర్భాలయంలో పద్మాక్షి అమ్మవారు విశాల నేత్రద్వయంతో, నుదుట బాసిల్లే కుంకుమ తిలకంతో, బంగారు పసుపు ఛాయతో, పద్మాసనంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. భక్తులు కొంగు బంగారంగా కొలిచే పద్మాక్షి అమ్మవారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పద్మాక్షి అమ్మవారు ప్రతిరోజు భక్తులకు 3 సంధ్యల్లో 3 రూపాలుగా దర్శనమిస్తోంది. ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా అమ్మవారి దర్శనం ఇచ్చే క్షేత్రం ఈ విశాల భూమిపై మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. వృద్ధురాలిగా దర్శనమిచ్చే సమయంలో అమ్మవారి చెక్కిళ్లను నిశితంగా గమనిస్తే కొంచెం సడలని చెక్కిళ్లుగా కనిపిస్తాయని చెప్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సకల అభిష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. పద్మాక్షి అమ్మవారి గుట్ట దిగువన నృసింహస్వామి వారి ఆలయం నెలకొని ఉంది. ఈ స్వామివారు పద్మాక్షి క్షేత్రపాలకుడిగా భక్తులు ఆరాధిస్తారు. పద్మాక్షి అమ్మవారికి ఇక్కడ ఏడాది పొడవునా శాక్తేయ సంప్రదాయానుసారం విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం కుంకుమ పూజ జరుపుతారు. పద్మాక్షి అమ్మవారు కొలువైయున్న ఈ కొండపై నుంచి చూస్తే నాగరిక నగర దృశ్యాలు గంభీరంగా గోచరిస్తాయి. ఆలయంలో జైన తీర్థంకరుల గొప్ప శిల్పకళా ప్రతిమలను మనం చూడొచ్చు. ఆలయ ఉత్తరాభిముఖంగా అంతఃపురం ఉంది. ఈ ఆలయంలో శివుడు, దుర్గాదేవి, కృష్ణుడి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. కాకతీయుల కాలం నుండి నేటి వరకు ఒకే వంశానికి చెందిన 7వ తరం వారు ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు. శాక్తేయ సంప్రదాయానుసారం దేవీ నవరాత్రుల్లో పద్మాక్షి మాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తోంది. ఆ తల్లిని స్తుతిస్తే పుణ్యతీర్థ స్నాన ఫలితం కోటి శివలింగాలను ప్రతిష్ఠించినంత ఫలితం దక్కుతుందని ఐతిహ్యం. అలాగే ప్రతి ఏడాది బతుకమ్మ పండగను పురస్కరించుకొని పద్మాక్షి కొండ దిగువన ఉన్న చెరువులో నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా లక్షలాది మంది మహిళలు పద్మాక్షి గుట్టకు వస్తారు. అమ్మవారి దర్శనార్థం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు.
ఉదయం 5 గంటలకే తెరుస్తారు. కానీ 6 గంటల నుండే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. పద్మాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక హారతి ఉంటుంది. ఒకవేళ భక్తులు ఎవరైనా ప్రత్యేక పూజ చేయించుకోవాలి అనుకుంటే నేరుగా అర్చకులను సంప్రదించాల్సి ఉంటుంది. పద్మాక్షి అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, పట్టు చీరలు సమర్పిస్తారు. ఆలయంలో అన్ని పండుగల సమయాల్లోనూ ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహిస్తారు. పద్మాక్షి అమ్మవారి దివ్యధామానికి చేరుకునే మార్గం గురించి ఇప్పుడు చూద్దాం. 1000 ఏళ్ల నాటి చరిత్ర ఔన్నత్యానికి దర్పణం పట్టే పద్మాక్షి అమ్మవారి దివ్యధామాన్ని సికింద్రాబాద్ నుండి రైలు ద్వారా, హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి బస్సుల ద్వారా వరంగల్ కాజీపేట జంక్షన్కు చేరుకోవచ్చు. అక్కడ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా పద్మాక్షి గుట్టకు చేరుకొని అమ్మ దర్శన భాగ్యం పొందవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సమీప హనుమకొండలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. పద్మాక్షి అమ్మవారి ఆలయ విశిష్టతలను మరోసారి మననం చేసుకుందాం. పరిపూర్ణ దర్శన భాగ్యం కలిగినందుకు జగన్మాతకు కైమోడుపులర్పిద్దాం. కాకతీయుల ప్రభువులు ఇలవేల్పు పద్మాక్షి, ఒకే రోజు 3 రూపాల్లో దర్శనమిచ్చే శ్రీమాత, సజీవమూర్తిగా భక్తులను అనుగ్రహించే తల్లి, భక్తులు తమ స్వహస్తాలతో అర్పించే అవకాశం, పంచాక్షరి క్షేత్రాల్లో అరుదైన పద్మాక్షి ధామం. ప్రతి ఏడాది ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు, భక్తులు ప్రారంభించే కార్యాల్లో విజయం, అమ్మ అనుగ్రహంతోనే కాకతీయుల విజయాలు. సృష్టి స్థితి లయాదుల్లో జగన్మాత విలాసమే దృగ్గోచరమవుతుంది. అఖిల లోక జాగృతికి శ్రీమాత ఏకైక దివ్యశక్తి మూలం. ఆ తల్లి దర్శన భాగ్యంతోనే జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ జగద్ధాత్రి చూపే మార్గమే సకల విజయాలకు మార్గదర్శకాలు. విశ్వ మానవాళికి సత్య జ్ఞానాలను ప్రసాదించి భక్తులకు అపారమైన కరుణామృత ధారలను పంచి ఈ పృథ్వీ తలాన శ్రీమాతగా జగన్మాత పరాశక్తిగా మహత్తర శక్తులతో విరాజిల్లుతోంది. పద్మాక్షిగా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సదా ఉండాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.